హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రవికుమార్ హౌసింగ్ ఎట్ రవికుమార్ ఛానల్. ఈరోజు మనము బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాము. బంగారం అనేది బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తెలివైన పని. దాంట్లో రిటర్న్స్ చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ తర్వాత బంగారమే మెయిన్. సో మీరు ఎటువంటి రిటర్న్స్ ఉంటాయో మీరు టేబుల్ తయారు చేశారు. ఆ టేబుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, చూడవచ్చు. 2009లో 14,500 ఉన్న బంగారము ఈరోజు 71,510 అయింది. అంటే ఒక తులాకు 10 గ్రాములకు అంత పెరిగింది. 71,510 అంటే 400% పెరిగింది. 400% ఇంక్రీజ్. 15 ఏళ్లలో 400% పెరగడం అంటే మామూలు విషయం కాదు. చాలా రిటర్న్స్ ఉన్నట్టు. సో తెలివిగా బంగారంలో పెట్టుబడి పెట్టండి. నేను కోరేది ఏంటంటే తెలివిగా పెట్టండి, మంచి రిటర్న్స్ పొందండి. ఏ బ్యాంకులో వేసినా కానీ అంత రిటర్న్స్ ఎప్పుడూ రావు. కాబట్టి బంగారంలో వచ్చిన రిటర్న్స్, బంగారం అనేది మంచి తెలివైన ఇన్వెస్ట్మెంట్. సో చూడండి, చార్ట్ చూడండి. ఒక తుల అంటే 10 గ్రాములు, ఒక సవర అంటే 8 గ్రాములు. 10 గ్రాముల గోల్డ్ ప్రైసెస్ 2009 నుంచి ఎలా ఉన్నాయో చూడండి. 2009లో 14,500, 2010లో 18,500, 2011లో 26,400, 2012లో 31,050, 2013లో 29,600, 2014లో 28,006, 2015లో 26,343, 2016లో 28,623, 2017లో 29,627, 2018లో 30,448, 2019లో 35,220, 2020లో 48,651, 2021లో 48,720, 2022లో 52,670, 2023లో 65,330, 2024లో 71,510 10 గ్రాముల బంగారానికి. ఇది ఈ 2018 నుంచి 2024 వరకు విపరీతంగా పెరిగింది. బంగారం రేట్ అనేది చాలా పెరిగింది. ఫస్ట్ 2009లో మనకు నెక్స్ట్ ఇయర్లో ఒక ఇయర్లో ప్రాఫిట్ వచ్చి 27% ఉంది. రెండు సంవత్సరాల్లో ప్రాఫిట్ 82% ఉంది. 3 సంవత్సరాల్లో ప్రాఫిట్ 114% ఉంది. 4 సంవత్సరాల్లో ప్రాఫిట్ 104% ఉంది. ఇక్కడ కొద్దిగా తగ్గింది. 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 93% అయింది, కొద్దిగా తగ్గింది. 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 82% పెరిగింది. అంటే పెరుగుతుంది. మీకు ఓవరాల్గా పర్సంటేజ్ తగ్గొచ్చు కానీ మొత్తానికి మాత్రం మంచి ఇంక్రీజే ఉంది. 2016లో 90% పెరిగింది. 2017లో 104% పెరిగింది. అంటే ఇక్కడ 104% అంటే డబల్ అయింది అన్నట్టు. తర్వాత 2018లో 116% ఉంది. 2019లో 142% పెరిగింది. 2020లో 235% పెరిగింది. అంటే డబల్ కన్నా ఎక్కువైపోయింది, 2 times కన్నా ఎక్కువైపోయింది. తర్వాత 2021లో 235% అయింది, పెరిగింది. 2022లో 263% అయింది. 2023లో 350% మనకు రిటర్న్స్ వచ్చాయి. 2024లో 391%, 400% సుమారుగా పెరిగింది. అంటే 4 ఇంతలు పెరిగింది బంగారం. 15 ఏళ్లలో 10 గ్రాముల బంగారానికి 4 ఇంతలు మనకు రిటర్న్స్ వచ్చినాయి. ఏ వ్యాపారంలో వస్తాయో చెప్పండి, ఏ బ్యాంకులో వస్తాయో చెప్పండి. ఏ బ్యాంకులో వేసినా రావు. ఈవెన్ ఒక రియల్ ఎస్టేట్లో కూడా అంత రిటర్న్ రాదు. ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రధానమైన చోట్ల వస్తాయి, చాలా చోట్లలో రిటర్న్స్ ఇంత రావు. మనం ఎప్పుడైనా భూమి ఎక్కడో మనం డెవలప్ అయ్యే ఏరియాలో కాకుండా ఏదో ఒక దగ్గర కొన్నాం అనుకోండి, ఇంత పర్సెంటేజ్ రాదు మనకు. రియల్ ఎస్టేట్ మంచి లక్ ఉంటేనే, మంచి ఏరియాలో మన భూమి ఉంటేనే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. కానీ బంగారం మీద పెట్టుబడి పెడితే మాత్రం 400% కంపల్సరీగా వస్తుంది. ఇప్పటి నుంచి 15 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ 300% అయినా 400% అయినా పెరుగుతుంది బంగారము. అంటే ఈరోజు 71,510 ఉన్నది, ఇంకో 15 సంవత్సరాల్లో 2 లక్షలు దాటిపోతుంది.
2 లక్షలు కానీ 2 లక్షల విలువ దాటిపోతుంది 15 సంవత్సరాల్లో. కాబట్టి బంగారం అనేది చాలా విలువైన పెట్టుబడి. మీరు కూడా ఆలోచించి దీన్ని టేబుల్లో డాటాను చూసుకోండి. అండ్ ఇది డాటాను చూసుకోండి. అంటే మీరు 4 లక్షలు ఈరోజు 2009 4 లక్షలు పెట్టినట్లయితే ఈరోజు 4 లక్షలు 16 లక్షలు అవుతుంది. ఒక 10 లక్షలు పెట్టినట్లయితే 40 లక్షలు అవుతుంది. సో ఇది అనమాట. 10 లక్షలు పెడితే 10 లక్షలు పెడితే 4 ఇంతలు 40 లక్షలు అవుతుంది. సో ఇది బంగారం సంబంధించిన డాటా. దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ముగిస్తున్నాను. ఇది బంగారం సంబంధించిన విషయం.